హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. పూర్తిగా నా టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు డేటు జూన్ 1, 2025వ సంవత్సరం అండి. ఈ మంత్ ఈరోజు 1వ తారీఖు. ఈరోజు ఉన్నటువంటి టాటా ప్లే ఆఫర్స్ గురించి ఈరోజు మన వీడియో అండి. ప్రజెంట్ టాటా స్కై ఎందుకు తీసుకోవాలి అన్నది చూద్దామండి. మీరు కట్టిన అమౌంట్కి మీకు 100% అయితే క్యాష్ బ్యాక్ వస్తుందండి. మీరు ఎంత అమౌంట్ కట్టాలనే విషయానికి వస్తే 3600 రూపాయలు కట్టాలండి. మళ్ళీ మీరు కట్టిన 3600 రూపాయలు మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్లో రీఛార్జ్ రూపంలో మీ బాక్స్లో వేసేస్తారండి. డిషు, సెటప్పు, 10 మీటర్ల వైరు, హెచ్డి బాక్సు, హెచ్డి రిమోట్ ఇస్తారండి. మీరు కట్టిన 3600 రూపాయలు మీరు నార్మల్లో వాడుకోవచ్చు, హెచ్డిలో వాడుకోవచ్చండి. అది మీ ఇష్టం. మీరు నార్మల్లో వాడుకుంటే ఓన్లీ తెలుగు ఛానల్స్కి 13 నెలల 15 రోజులు వస్తుందండి. హెచ్డిలో వాడుకుంటే తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి. ఈ ప్యాక్ మీకు 3600 బై 319 రూపాయలు అండి. నెలకి 11 నెలలు అయితే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త డిటిహెచ్ తీసుకునే వాళ్ళకి ఆల్ ఇండియాలో ఎక్కడైనా అండి క్యాష్ ఆన్ డెలివరీ అండి. మీరు బుక్ చేసుకున్న తర్వాత 24 అవర్స్లోనే మీకు ఫిట్టింగ్ అయిపోతుందండి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో మీరు ముందు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. 3600 రూపాయలు మీరు బిగించిన తర్వాత అక్కడే అమౌంట్ ఇస్తే సరిపోతుందండి. ఫ్రీ ఇన్స్టలేషన్ కూడా మీరు ₹1 ఇవ్వవసరం లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కట్టిన అమౌంట్ 100% క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మీరు యూజ్ చేసుకోండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ అండి. ఓకే, ఫస్ట్ది మీకు 100% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. రెండోది రీఛార్జ్ టాప్ ఆప్షన్ అండి. అంటే మీరు ఈ రీఛార్జ్ 3600 రూపాయలు మీ బాక్స్లో ఉంటుందండి. ప్రతి మంత్ ప్రతి డే అండి మీ రీఛార్జ్లో అమౌంట్ కట్ అవుతుందండి. అంటే మంత్లీ వైజ్లో టాటా స్కైలో కట్ అవ్వదండి, డే వైజ్లో కట్ అవుతుంది. మీరు ప్రజెంట్ 1 మంత్కి 300 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, డేకి ₹10 పడుతుంది కదండి. మీ ఆ 3600లో ప్రతిరోజు ₹10 అయితే మైనస్ అవుతుందండి. ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, మీరు మీ బాక్స్ని స్టాప్ చేసుకునేటప్పుడు ఈ ₹10 కట్ అవ్వడం అనేది ఆగిపోతుందండి. మీరు ఈ రీఛార్జ్ స్టాప్ ఆప్షన్ 90 రోజుల వరకు ఆపుకోవచ్చు అండి. 3 నెలల వరకు ఆపుకోవచ్చు. 3 నెలల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టాటా ప్లేలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏదంటే రీఛార్జ్ స్టాప్ ఆప్షన్ అండి. మీ టీవీ పోవచ్చు, మీ సెటప్ బాక్స్ పోవచ్చు, లేదా మీరు క్యాంప్ వెళ్ళొచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ అండి. ఎవరైనా చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని రోజులు టీవీ ఆపుదామని చూస్తారండి. అదే మీరు టాటా స్కై బాక్స్ వేసుకుంటే రీఛార్జు మీ బాక్స్లో మీరు వేసేసినా పర్వాలేదండి. రీఛార్జ్ చేసి స్టాప్ చేసుకోవచ్చు. 90 రోజుల వరకు అయితే స్టాప్ చేసుకోవచ్చు అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యూనివర్సల్ రిమోట్ అండి. యూనివర్సల్ రిమోట్ ఏంటంటే టీవీకి సెటప్ బాక్స్కి ఒకే రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు అండి. టీవీ ఆన్ ఆఫ్, అదేవిధంగా సెటప్ బాక్స్ ఆన్ ఆఫ్ అండి. అదేవిధంగా టీవీ వాల్యూమ్ అప్ అండ్ డౌను, అదేవిధంగా సెటప్ బాక్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒకే ఒక స్విచ్, అంటే టాటా ప్లేలో ఫేవరెట్స్ అనే స్విచ్ ఒకటి ఉంటుందండి. ఆ స్విచ్తో మీరు ఎటువంటి నెంబర్స్ కొట్టకుండా మీకు ఏ ఛానల్స్ కావాలో ఆ ఛానల్స్ అనేవి ఆ స్విచ్లో పెట్టుకోవచ్చు అండి. ఒక 10, 20, 30 ఛానల్ వరకు పెట్టుకోవచ్చు. ఆ స్విచ్ నొక్కగానే మీకు ఛానల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరింట్లో పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఛానల్ నెంబర్స్ వెయ్యలేరో, ఛానల్ నెంబర్స్ నొక్కలేరో, వాళ్ళకైతే ఈ టాటా ప్లే రిమోట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్క ఫేవరెట్ స్విచ్తోనే మీకు నచ్చిన ఛానల్స్ని ఒక్క క్లిక్తోనే చూసుకునే సదుపాయం అయితే టాటా ప్లేలో ఉందండి. రిమోట్ కూడా చాలా థిక్గా ఉంటుందండి, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది టాటా ప్లే కస్టమర్ అయితే మీరు అడగొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అదేవిధంగా హెచ్డి ఛానల్స్ విషయానికి వస్తే టాటా ప్లేలో ఉన్న 11 హెచ్డి ఛానల్స్ మరి ఏ డిటిహెచ్లో కూడా ఉండవండి. టాటా ప్లేలో 11 హెచ్డి ఛానల్స్ ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగుతో కలిపి మొత్తం 12 హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయండి తెలుగులో. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లాంట్ ఇవన్నీ తెలుగులో వస్తాయి. కానీ అవన్నీ మనం చెప్పట్లేదు, ఓన్లీ తెలుగు ఛానల్స్ చెప్తున్నామండి. జెమినీ మూవీస్, మా టీవీ, మా మూవీస్, జీ తెలుగు, జీ మూవీస్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి. స్టార్ స్పోర్ట్స్ 2 కూడా వస్తుంది, తెలుగుని వచ్చింది ఒకటి. స్టార్ స్పోర్ట్స్ 2 కూడా వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అదే సన్ డైరెక్ట్లో టాటా స్కైలో అయితే ఓన్లీ
సన్ డైరెక్ట్లో అయితే 8 ఛానల్ వరకే ఉన్నాయండి. ఈ కొత్తగా స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2 కూడా వచ్చాయి. అదేవిధంగా ఎయిర్టెల్లో మాత్రం మనకు కేవలం 7 HD ఛానల్స్ మాత్రమే ఉన్నాయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక మంచి ఆప్షన్ ఏంటంటే టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ అండి. ఈ యాప్ చాలా బాగా కస్టమర్స్కి అయితే ఉపయోగపడుతుందండి. మీరు రీఛార్జ్లు కావాలనుకున్నా, లేదా ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఏవైనా ఛానల్స్ యాడ్ చేసిన ఛానల్ తీసేయాలనుకున్నా మీకు మంత్లీ ఎంత అమౌంట్ పడుతుంది, అదేవిధంగా మనం చేసిన రీఛార్జ్కి ఏ ఛానల్స్ వస్తున్నాయి, ఇంకా ఎంతవరకు రీఛార్జ్ ఉంది, అదేవిధంగా లైవ్ టీవీ అండి. ఛానల్స్ కూడా మీరు ఏ రీఛార్జ్ చేసుకుంటే ఆ రీఛార్జ్ అనేది మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు. 2 మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు అండి. ఇన్ని ఆప్షన్స్ అయితే మరి ఏ డిటిహెచ్లో లేదు. మీరు ఉంటే ఒకసారి ఎంక్వైరీ చేసి ఏ డిటిహెచ్ తీసుకోవాలనేది ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి తీసుకోండి. నేను చెప్పిన ఆప్షన్స్ ఉన్నాయి. టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అండి. ఈ యాప్ ద్వారా మీరు మొబైల్లో లైవ్ టీవీ చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు మంత్లీ ఎంత పడుతుంది, మీరు చేసిన రీఛార్జ్కి ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి, మీకు ఏమైనా ఆల్ ఇండియా ఏదైనా ఛానల్ యాడ్ చేయాలనుకున్నా, అదేవిధంగా యాడ్ చేసిన ఛానల్ తీసేయాలనుకున్నా, అమౌంట్ ఎక్కువైపోతుంది, మాకు నచ్చిన ఛానల్ నేనే పెట్టుకోవాలనుకుంటే ఆ యాప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా రెండోదండి యూనివర్సల్ రిమోటు. అదేవిధంగా సింగిల్ క్లిక్తో మనకు నచ్చిన ఛానల్ అయితే చూసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అదేవిధంగా రీఛార్జ్ టాప్ అనే ఆప్షన్ అండి. ఎక్కువ HD ఛానల్స్ వచ్చే బాక్స్ కూడా టాటా స్కై బాక్స్ అండి. ఈ 4 ఫీచర్స్ కూడా వేరే డిటిహెచ్లో అయితే లేవండి. ఈ 4 ఫీచర్స్ మీకు టాటా స్కైలో మాత్రమే ఉంటాయండి, వేరే డిటిహెచ్లో లేవు. మీరు ఈ 4 పాయింట్లు వేరే డిటిహెచ్లో ఉన్నాయా లేవని ఎంక్వైరీ మీరు చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే టాటా స్కై తీసుకోండి. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో వస్తుందండి. ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మీరు టాటా ప్లే లైవ్ టీవీ యాప్ ఉపయోగించి, లేదా ఒక కస్టమర్ కేర్ సపోర్ట్ ద్వారా, లేదా మాలాంటి టెక్నీషియన్ సపోర్ట్ ద్వారా కానీ మీకు నచ్చిన ఛానల్స్ అంటే ఇప్పుడు మంత్లీ మీకు ఒక 200, 300 పడుతుంది అనుకోండి. లేదు అన్న మా ఇంట్లో ఒక్క ఛానలే చూస్తారు, ఎక్కువ ఛానల్స్ చూడరు, మాకు ఒక 200, 250లో 200లో మినిమం 200 ఉంటుందండి, 200లో అరేంజ్ చేయగలరని అడుగుతారండి చాలామంది. అరేంజ్ చేసుకోవచ్చండి. మీరు గవర్నమెంట్కి 160 రూపాయలు అయితే కట్టేసిన తర్వాత మీకు ఎన్ని ఛానల్స్ కావాలంటే అన్ని ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ గవర్నమెంట్కి కట్టిన 163 రూపాయలకి దీన్ని ఫ్రీ ఛానల్స్ అంటారండి. ఈ ఫ్రీ ఛానల్స్కి గాను మనం గవర్నమెంట్కి ప్రతి మంత్ 163 రూపాయలు అయితే కట్టాలండి. ఈ 163 రూపాయలకు గాను మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్ల్లో న్యూస్ ఛానల్స్ అనేవి ఒక 350 ఛానల్స్ అయితే ఇస్తారండి. ఇది అందరికీ కామన్, అన్ని డిటిహెచ్లోనూ అన్ని కేబుల్లోనూ కామన్ అండి. తర్వాత మనము ఎన్ని ఛానల్స్ యాడ్ చేసుకుంటే అన్ని 20 రూపాయలు అండి. ఇప్పుడు ఒక మా టీవీ కావాలనుకోండి, మా టీవీ 1 మంత్కి 22 రూపాయలు అండి. 163 రూపాయలు ప్లస్ 22 రూపాయలు అండి, మొత్తం 185 రూపాయలు అండి. ఇలా మనం ఎన్ని ఛానల్స్ కావాలంటే అన్ని ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి, యూజ్ చేసుకోండి. ఎవరికైనా డిటిహెచ్ కావాలనుకుంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, మీ పిన్ కోడు మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు 1 డే అంటే 24 గంటల్లోనే ఫిట్టింగ్ అయిపోతుందండి. క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో లభిస్తుంది ఆల్ ఇండియాలో. మా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు కృష్ణ, నీకు టీవీ డిష్ టెక్నీషియన్. నాకు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ డిష్లో ఉందండి. ప్రజెంట్ నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. చాలామంది అయితే ఫోన్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.